హాయ్ అండి. యాక్చువల్లీ నేను ఈ వీడియో చేయాలని చెప్పి అసలు అనుకోలేదు. బట్ నిన్న ఈవినింగ్ నుంచి కీర్తి గారు ఒక పోస్ట్ పెట్టిన తర్వాత చాలా మంది మెసేజ్ చేసేసి నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారంట, దయచేసి మీరు ఇలా కీర్తి గారిని వదిలేయకండి, ఏమన్నా కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పి చాలా మంది కంటిన్యూగా మెసేజ్ పెడుతున్నారు. అందులో మ్యూచువల్ గా ఇలాగ మాట్లాడుకొని విడిపోతున్నాం, ఫ్రెండ్స్ గా ఉండిపోతాం అని చెప్పేసి. చూడండి, ఇలాగ వదిలేయడం అని చెప్పేసి ఇట్స్ నాట్ అట్ ఆల్ మై డిసిషన్ అండి. ఎందుకంటే నేను ఆల్రెడీ తనను పెళ్లి చేసుకొని లైఫ్ లీడ్ చేయాలి, ఈ ఇయర్ పెళ్లి చేసుకోవాలని చెప్పి నేను కానివ్వండి, మా ఫ్యామిలీ కానివ్వండి, చాలా మంది కోరుకున్నది అదే అనమాట. సో అలాంటప్పుడు నేను ఎందుకు మ్యూచువల్ గా విడిపోవాలని చెప్పి డిసిషన్ తీసుకుంటానండి. ఇట్స్ నాట్ అట్ ఆల్ మై డిసిషన్, ఇట్స్ హర్ ఓన్ డిసిషన్ అనమాట, అట్లా విడిపోవాలని చెప్పేసి. ఎందుకంటే సో నేను ఇంకా స్టేబుల్ కాలేదు, ఫైనాన్షియల్ గా స్టేబుల్ కాదని ఒక రీజన్. సో తనకు స్ట్రాంగ్ గా ఇది అనిపించింది. సో తన డిసిషన్ తీసుకోదని చెప్పి తను డిసెంబర్ లోనే చెప్పి షీ స్టార్టెడ్ హర్ న్యూ లైఫ్ ఆల్రెడీ. లెట్ ఇట్ బి నో ఇష్యూ, బికాస్ తనకు తన లైఫ్ లో డిసిషన్ తీసుకోవడం రైట్స్ ఉంటుంది. ఐ రెస్పెక్ట్ దట్ డిసిషన్ ఆల్సో, వాటర్ ఇట్ మైట్ బి. బట్ ఐ ట్రైడ్, అంటే చాలా వరకు కన్విన్స్ చేశాము తనని. అంటే ఒక ఫైనాన్షియల్ విజన్ వల్ల ఇలాగ డిసిషన్ తీసుకొని వెళ్ళిపోయి చేయడం కాదంటే. సో షీ క్లియర్లీ టోల్డ్, లేదు నాకు ఇలా కాంప్రమైజ్ అయ్యి బతకడం నాకు ఇష్టం లేదు, సో ఉన్న లైఫ్ ఇది బతకాలని చెప్పేసి డిసిషన్ తీసుకొని తనకు ఆల్రెడీ బెస్ట్ ఆప్షన్, ఆల్రెడీ బెటర్ ఆప్షన్ దొరికారు అని చెప్పి షీ క్లియర్లీ టోల్డ్ మీ. నన్ను వదిలేస్తే ఐ విల్ గో ఆన్ మై స్టార్ట్ మై లైఫ్ అని చెప్పేసి ఆల్రెడీ డిసెంబర్ లోనే తను నాకు చెప్పారు. అండ్ నేను మాల్లో ఉన్నప్పుడు ఆ డిసిషన్ ఏం చేయాలో తీసుకోలేకపోయారు. బట్ చాలా వరకు నేను కన్విన్స్ చేశాను తనని, వద్దు అంటే ఆల్రెడీ మనం పెళ్లి చేసుకోవాలంటే లేదు. షీ క్లియర్లీ అంటే డిసిషన్ తీసుకునేసి నా దగ్గర వచ్చింది అనమాట, ఇలాగ విడిపోదాం అని చెప్పేసి. సో ఆ లోపటికి అంతా మొత్తం ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపెండ్ అనమాట. సో నాకు ఆప్షన్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఆప్షన్ టు డిస్కస్ ఆల్సో, బికాస్ తను స్ట్రాంగ్ గా డిసిషన్ తీసుకొని వచ్చి నాతో కూర్చొని డిస్కస్ చేశారు ఇలాగా విడిపోవాలని చెప్పేసి. అలాంటప్పుడు మనం ఫోర్స్ఫుల్ గా మళ్ళీ ఆ ప్రేమని ఎవరితో తీసుకురాలేమండి. సో నేను కానివ్వండి, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ట్రై టు కన్విన్స్ సర్, బట్ ఇట్ కుడెంట్ హ్యాపెన్. ఇట్స్ బికమ్ అ ఫెయిల్యూర్ అయింది అనమాట. సో సీరియస్లీ సారీ, ఫైన్, వాట్ ఎవర్, ఎక్కడున్నా వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ చాలా మంది ఎందుకు మీరు ఇంకా డిలీట్ చేయట్లేదు, తను డిలీట్ చేసింది కదా అంటే, ఫైన్ అండి, ఒక పోస్ట్ పెట్టడం ఈజీ అవుతుంది, బట్ కానీ ఒక పోస్ట్, ప్రతి పోస్ట్ వెనకాల ఒక ఎమోషన్ అనేది ఉంటుంది. నిజంగా ఆ పెయిన్ నాకు నిజంగా ఎప్పుడైతే తగ్గుతుందో ఐ ట్రై టు డిలీట్ దట్ పోస్ట్ ఆల్సో అండి. థ్యాంక్ యూ, అండ్ నిజంగా థ్యాంక్స్ ఫర్ సపోర్ట్, హూ ఆల్ సపోర్టెడ్ దీస్ డేస్. నేను కూడా ఇంత షార్ట్ టర్మ్ లో నా ఎండ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఓకే, ఫైన్, ఇట్స్ గాడ్స్ ప్లాన్ అన్నప్పుడు మనం ఏం చేసే కాదు. ఫైన్, లెట్ హర్ బీ హ్యాపీ. సో ఇప్పుడు దొరికిన కంపెనీతో తను హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను కూడా అయ్యప్పని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అండ్ దయచేసి ఈ యొక్క డిసిషన్ ని అందరూ యాక్సెప్ట్ చేసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఎవరెవరు మా ఇద్దరికి ఆ స్పేస్ కొంచెం నిజంగానే కావాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు దీన్ని వేరేలాగా ఏదో వాళ్ళకి తోచినట్టుగా చేసుకొని, అండ్ ఇంకొంతమంది పిఆర్లకు నేను డైరెక్ట్ గా రిక్వెస్ట్ చేస్తున్నానండి, ప్లీజ్ ఇలాగా ఇద్దరు లైఫ్ లో ఒక పెయిన్ లో ఉన్నప్పుడు మీరు దాన్ని వేరేలాగా పోర్ట్రే చేసి డిజైన్ చేయకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ అనేది ఉంటుంది. సో రేపు కూడా మీకు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. ఏదో డబ్బులు ఇస్తున్నారు అని చెప్పేసి ఏదో కమెంట్లు పిచ్చిగా పెట్టడం దయచేసి ప్లీజ్ మానుకోండి. ఇది రియాలిటీ షో కాదు, ఇట్స్ రియల్ లైఫ్ అండి. సో ప్లీజ్ ఎవరైనా సరే ఆ నెగిటివ్ కమెంట్స్ పెడుతున్న వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్లీజ్ థింక్ ట్వైస్ మీరు పెట్టే ముందు. ఎందుకంటే మీకు ఒక లైఫ్ ఉంది, మీరు ఇట్ మైట్ బి ఎ గర్ల్ ఆర్ ఎ బాయ్, మీకు రియల్ లైఫ్ లో ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది అనమాట. మీకు ఇలాంటప్పుడు జరిగినప్పుడు యూ ఫీల్ ద రియల్ పెయిన్ వాట్ ఐఎమ్ టుడే సఫరింగ్ అనమాట. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఆల్రెడీ మీరు ఏం చేసినా ఇట్ డోంట్ హ్యాపెన్, బికాస్ ఆల్రెడీ అన్ని జరిగిపోయినప్పుడు మీరు ఏం మాట్లాడాలనుకున్నా ఇట్ కాంట్ బి హ్యాపెన్ అనమాట. సో అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్ మీరు దీన్ని వేరేలాగా ఎక్కడెక్కడ ఏదేదో చేయకండి. ఇట్స్ అవర్ ఓన్ చాయిస్ అండ్ ఓన్ లైఫ్. సో ఎవరికి ఎప్పుడెప్పుడు ఎక్కడో రాసిపెట్టి అంతవరకే అవుతుంది, అంతా అయిపోయింది. సో యూ కాంట్ డూ ఎనీథింగ్. సారీ టు సే దిస్ గైస్. థ్యాంక్స్, రియలీ హార్ట్ఫుల్ థ్యాంక్స్. చాలా రోజులు, ఇన్ని రోజులు మీరు ఎలాగైతే వెయిట్ చేశారు, నేను కూడా అలాగే వెయిట్ చేశాను మా మ్యారేజ్ కోసము. బట్ కానీ ఇంత వెరీ షార్ట్ లో అవుతుంది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైన్, లెట్ ఇట్ బి. అండ్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ హూ ఆల్ స్టాండింగ్ ఇన్ దిస్ టఫ్ సిచ్యువేషన్. మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. అండ్ ప్లీజ్ మీరు కూడా
సపోర్ట్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.